గల్లీలో నడుచుకుంటూ పోతా ఉంటే పక్కకు చెత్త కనిపిస్తే చాలు ఓ ఇక జూబ్లీస్లో ఉన్నామని పెద్ద పీలైపోయి చి చెత్తనా అని సీదిరించుకొని కిలోమీటర్ దూరంకి వెళ్ళిపోతాం. ఇక జర వాసన వస్తే అస్సలు ఆ టొంకలకే పోము. మరి అసొంటిది ఒక అన్న ఎన్నో ఏళ్ల సంధి మురికి చెరువులకు దిగి గిప్పటిదాకా 150 మంది ప్రాణాలు కాపాడిండు. గా అన్న గంత గొప్ప త్యాగం చేస్తే సర్కారు గింత చిన్న సాయం చేసింది. మరి మంచి మనసుంటే చాలు ప్రాణాలకు తెగించి ఎంతో మందికి సాయం చేయొచ్చు అని చెప్పి గీ అన్నను చూసి నేర్చుకోవచ్చు. అవును, మళ్ళా గీ అన్న ట్యాంకు బండు శివన్న. ట్యాంకు బండులా ఎంతో మంది దుంకి ఆత్మహత్యలు చేసుకుందామని ప్రయత్నం చేస్తే గలందరినీ ట్యాంకు బండిలో దుంకి ఈత కొట్టి కాపాడిండు. మళ్ళా గట్లా దగ్గర 150 మంది ప్రాణాలు కాపాడిండు. చాలా మంది ట్యాంకు బండి పక్కకెళ్ళి నడుచుకుంటూ పోతుంటేనే ముక్కు మూసుకొని పోతారు. అటువంటిది ట్యాంకు బండులకు దుంకి మొత్తం మీద 150 మంది ప్రాణాలు కాపాడిందంటే మీరే సమజ్ చేసుకోండి ఎంతో గొప్ప మనసు ఉన్నోడు. అందుకే సర్కారు దగ్గరికి పిలుచుకొని సాయం చేసింది. సీఎం రేవంత్ సారు దగ్గరికి పిలుచుకొని మంచి షెడ్ అరుచుకొని 5 లక్షల రూపాయల సాయం చేసిండ్రు. గట్లనే కొడుకుకు హోంగార్డు నౌకరీ ఇచ్చిండు. ఇక ఇంకేమున్నది, గింత పెద్ద సాయం చేసుడుతోని ట్యాంకు బండి శివన్న మస్తు ఖుషి అయ్యిండు. ఇక ఇప్పుడున్న సర్కారే కాదు, ఇంతకు ముందున్న గులాబీ సర్కారు కూడా బాగానే సాయం చేసింది ట్యాంకు బండి శివన్నకు. గిట్లా సర్కారులు సాయం చేసుడుతోని చాలా మంది పుల్లు ఖుషి అవుతున్నారు మళ్ళా పబ్లిక్.